ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఈ డిజిటల్ యుగంలో పిల్లల ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పటిలాగా ఇప్పుడు పిల్లలు లేరు. అదే సమయంలో పెద్దలు కూడా పిల్లల పెంపకం మీద కొంత గ్యాప్ ఉన్నట్టుగానే అర్థమవుతోంది. వీటన్నిటి అంశాల మీద ముఖ్యంగా ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలా వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళ మానసిక ప్రవర్తన ఎటువైపు తీసుకెళ్తున్నారు, ఇట్లాంటి అన్ని అంశాల మీద సి వీరేందర్ గారు మన దగ్గర ఉన్నారు. ప్రముఖ సైకాలజిస్టు, అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం. నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు మనం ఒకప్పుడు చూసాం 60s 70లో ఉన్నటువంటి పిల్లల ప్రవర్తనకు ఇప్పుడు లాస్ట్ 15-20 ఇయర్స్లో ఉన్నటువంటి పిల్లలకు చాలా గ్యాప్ కనిపిస్తోంది. కారణం ఏమై ఉంటుంది? మేజర్గా మనం చూడాల్సింది ఏంటంటే మన ఎన్వైరన్మెంట్ చేంజ్ అయిపోయింది. ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి? సోషల్ కండిషన్స్ చేంజ్ అయినాయి. అలాగే ఇంతకుముందు ఎన్వైరన్మెంట్ అంటే ఓన్లీ ఫిజికల్ ఎన్వైరన్మెంట్ ఉండేది, మామూలుగా చెట్లు పుట్టలు ఉండేది. ఇప్పుడు మనిషి జీవితంలోకి మనకి మొబైల్ ఫోన్ వచ్చింది. అంటే దేశ విదేశాల్లో ఉండే అన్ని రకాలైన ఆలోచనలు, వాటికి సంబంధించిన ప్రభావాలు అన్నీ కూడా ఇప్పుడు సమాజంలోకి అంతర్భాగంగా మారిపోయింది. కాబట్టి మనిషిలో మార్పు ఎందుకు వస్తుంది అని అంటే తను ఎక్స్పోజ్ అయిన విషయాల గురించి, తను ఆకలింపులు చేసుకునే విషయాల గురించి, తను చేస్తున్న పనులకు ఏ రకంగా తనకు ఉపయోగపడతాయి అనే విషయాల గురించి ఒక డైరెక్షన్ తీసుకుంటే ఆ డైరెక్షన్కి సంబంధించిన విషయాలు వాళ్ళను ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి సమాజం ఎదగడం అంటే ఏంటి? సమాజంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని రకాలైన ట్రెండ్స్ని మన సమాజంలోకి తీసుకురావడం, మనం దానికి అనుగుణంగా ఏ రకం ఉపయోగించుకుంటాం అనే విషయాల పట్ల మనం మనిషి ఎదుగుతున్నాడని అంటాం. సో అలానే ఇప్పుడున్న పిల్లలకి చాలా చిన్నగా ఉన్నప్పుడే ఎక్కువ విషయాలకు ఎక్స్పోజర్ అవుతుంది. దాంతో పిల్లలకి ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ కూడా జనరేట్ అవుతూ వస్తుంది ఇప్పుడున్న యుగం లోపల. అందుకోసమే పేరెంట్ చైల్డ్ మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. పేరెంట్స్ ఎక్కువ టైంను పిల్లల కోసం కేటాయించలేని దుస్థితి వాళ్ళకు వచ్చేసింది. పిల్లలు ఎక్కువ సమయం స్కూల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో పిల్లలకు తల్లిదండ్రులకి అసలు ఇంటరాక్షన్ టైం ఇంట్లో హ్యాస్ బికమ్ వెరీ వెరీ మినిమల్. అంటే మీరు అంటున్నారు కదా సార్, పేరెంట్స్కు పిల్లల మధ్యలో ఎక్కడ కూడా టైం దొరకట్లేదు, దీనివల్ల కూడా. కానీ వెనకడ మనం చూసాము 70s 60లో పుట్టినటువంటి పిల్లల్లో పేరెంట్స్ అంటే బాగా భయపడేవారు. కొడుకులు కానీ అమ్మాయిలు కానీ దాదాపు పెద్దగా ఓన్లీ అమ్మతోనే మాట్లాడేవారు. వాళ్ళలో ప్రవర్తన చాలా ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు వచ్చేసరికి ఎందుకు ఆత్మన్యూన్యత కావచ్చు మిగతాని విషయాలు? నేను అప్పుడున్న కుటుంబ వ్యవస్థ ఇప్పుడున్న కుటుంబ వ్యవస్థకు చాలా తేడా వచ్చేసింది. అంతకుముందు ఏంటి, ఫాదర్ అనేవాడు ఓన్లీ బ్రెడ్ విన్నర్, అంటే కుటుంబాన్ని మొత్తానికి పోషించే భారం ఓన్లీ ఫాదర్దే ఉండేది. తల్లి ఏం చేస్తుంది, ఇంట్లో ఓన్లీ ఇల్లును మాత్రమే చూసుకునేది. అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు, పేరెంట్స్ కానివ్వండి, ఇన్లాస్ కానివ్వండి, లేదు పిల్లలు కానివ్వండి, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ భోజనము, ఇంటిని చక్కదిద్దుకోవడం, వచ్చిపోయే గెస్టులను ఎట్లా చూసుకోవడం, ఇంతవరకే తల్లి యొక్క బాధ్యత ఉండేది. మరి వేరేజ్ తండ్రిది అది కాదు కదా. తండ్రి ఇంటికి రావడం అనేది ఆ సమయాన్ని బట్టి అవకాశం ఉంటే, అవసరం ఉంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. లేకుంటే ఏంటి, తను బయటికి వెళ్ళాలి, పని చేయాలి, ఇంటికి డబ్బు తీసుకురావాలి, అండ్ ఇంటికి రావాల్సిన అన్ని సెక్యూరిటీ సిస్టమ్స్ అన్నీ తయారు చేయాలి. ఇది చాలా ఏమంటారు, ఒక గోడ కట్టినట్టుగా లైన్ గీసినట్టు ఒకరి పనులు వాళ్ళకు సెపరేట్గా ఉండేది. కాలక్రమంలో ఏం మార్పు వచ్చింది, మనం కంబైన్డ్ ఫ్యామిలీస్ నుంచి బయటకు వచ్చేసాము, చాలా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీలో కూడా ఏం జరిగింది, ఓన్లీ భార్యాభర్తలు పిల్లలు ఇద్దరే ఉండడం జరిగింది. ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కూడా బయటికి వెళ్ళి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు పని చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇంట్లో పిల్లల యొక్క బాధ్యతను ఎవరు చూడాలి, ఎవరు చూస్తారు? ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయిపోయింది. దాంతో తల్లిదండ్రులకు మధ్య కూడా నిరంతరము ఘర్షణ, చర్చించుకోవడం, నువ్వు ఈ పని చేయలేదంటే నేను ఆ పని చేయలేదు, నేనే ఎక్కువ పని చేస్తున్నా. ఈ రకమైన వాతావరణంలో కూడా పిల్లలకు వెచ్చించాల్సినంత అటెన్షన్ తల్లిదండ్రులు ఇవ్వడంలో కొంచెం వెనుకబడుతున్నారని అనిపిస్తుంది. అంటే పేరెంట్స్ ప్రవర్తనలు కావచ్చు, ఇద్దరు ఉద్యోగాల వల్ల కావచ్చు, వాళ్ళిద్దరు ఘర్షణ కావచ్చు, దాని ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుందంటారా? తప్పకుండా. పిల్లలు ఎదగడం అనేది ఫస్ట్ 5 years ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఏజ్. ఫస్ట్ 1 year అండ్ దెన్ +4 ఈజ్ వెరీ గోల్డెన్ ఏజ్ అని అంటాం. తల్లులు పిల్లలతోటి ఏ రకమైన అనుబంధాన్ని ఏర్పరుస్తున్నారు, పిల్లల యొక్క ఫిజికల్, ఎమోషనల్, సైకలాజికల్ నీడ్స్ని తల్లు ఎలా పూర్తి చేస్తున్నారు ఫస్ట్ ఇయర్లో, దిస్ మ్యాటర్స్ ఎ లాట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ చైల్డ్. మొట్టమొదటి రీసెర్చ్ ఏం చెప్తుందంటే మొట్టమొదటి సంవత్సరంలోనే ఆ పుట్టిన
పిల్లవాడు కానీ అమ్మాయి కానీ ఎలాంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకోబోతుంది అనేది పిల్లవాడికి వచ్చిన అటెన్షను, పిల్లవాడికి వచ్చిన ప్రేమ, పిల్లవాడికి కావాల్సిన సెక్యూరిటీ సిస్టాన్ని తల్లి ముఖ్యంగా ఎప్పుడైతే ప్రొవైడ్ చేయగలుగుతుందో దాన్ని బట్టే మనిషి ఎంత ఎదుగుతాడు, ఎంత గొప్పవాడైతే అనేది డిసైడ్ అవుతుంది. అంటే ఇక్కడ చదువు ఒక ఇష్యూ అయితే పెంపకంలో వస్తున్నటువంటి మార్పులు కావచ్చు, డిజిటల్ యుగం కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఇవన్నీ వీటి ప్రభావం ఏ మేరకు వాళ్ళ చదువు మీద ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? అసలు మొబైల్ ఫోను వచ్చిన తర్వాత అంటే పోస్ట్ కరోనా కనుక చూస్తే మా సెంటర్కే ఎక్కువ కేసులు ఏమొచ్చినాయంటే మేజర్గా ఫ్రమ్ 7-8 ఇయర్స్ నుంచి 16-17 ఇయర్స్ వరకు ఈజ్ అ మేజర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. ఎక్కువ మంది వచ్చారు కౌన్సిలింగ్ కోసమని. ఎందుకు? ఒకటి, పిల్లలకు మధ్య టూ మచ్ ఆఫ్ యాంగ్రీ అండ్ అగ్రెషన్ అండ్ టూ మచ్ ఆఫ్ మిస్బిహేవియర్స్ విత్ ది పేరెంట్స్ అండ్ మిస్బిహేవియర్ ఇన్ ద క్లాస్ రూమ్. ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ లోపాలు, చదువు పట్ల ఆసక్తి లేకపోవడం ఉండడం, ఎక్కువ మొబైల్ ఫోన్లో ఉండే ఏమంటారు వీడియో గేమ్స్ ఆడడం, లేదు యానిమే లాంటి సిరీస్లు చూడడం, వెబ్ సిరీస్లు చూడడం, ఆన్లైన్ గేమ్స్లో మెంబర్గా మారడం, ఇవన్నీ ఎక్కువ సమస్యలు కుటుంబాన్ని తర్వాత తల్లిదండ్రులను విపరీతంగా ప్రభావితం చేస్తాయి. కానీ అదే ఫోన్ లేకపోతే పిల్లలు ముద్దదిగని పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు అయితే బిలో 10 years అదే ఫోన్ చూపిస్తే వాళ్ళకి అంత కొంత రెస్ట్లోకి వెళ్ళిపోయినట్టుగా వాళ్ళు అన్నం పెడితే తినే పరిస్థితికి వచ్చింది. కొద్దిగా పెద్దవాళ్ళకైతే కాలేజీ పిల్లలు కానీ 10th 8th పిల్లలకైతే ఖచ్చితంగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గంటల తరబడి ఫోన్లు. దీని ఇంపాక్ట్ భవిష్యత్తు మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ ఎదుగుదల మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? అంటే ఫస్ట్ మనం దీనికి పిల్లలు ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఎవరు? తల్లిదండ్రులే అనాలి. ఎందుకంటే పిల్లలకు ఫోన్ తెలియదు కదా, మనం ఇస్తేనే కదా తెలిసేది. సో ఫోను మన ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తల్లులు కానీ తండ్రులు కానీ దాన్ని ఒక బేబీ సిట్టర్ లాగా వాళ్ళు చేస్తున్నారు. అంటే బేబీని మెయింటైన్ చేసే ఒక ఆయా ఎట్లయితే మనం పెట్టుకుంటాం ఇంతకుముందు, ఇప్పుడు మొబైల్ ఫోన్ కెన్ మేనేజ్ అని అనుకుంటున్నారు. వాళ్ళకున్న పరిస్థితులు ఉండొచ్చు, వాళ్ళు ఉద్యోగం చేయాలి, తొందరగా పనులు చేసుకోవాలి, పిల్లలతో టైం స్పెండ్ చేస్తే కనుక మిగతా పనులు కావనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారు, చాలా డిస్టర్బింగ్ యాక్ట్ ఏం చేస్తున్నారంటే పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వడం, వాళ్ళే యూట్యూబ్ ఓపెన్ చేసి చూడడం, వాళ్ళే గేమ్ పెట్టుకోవడానికి క్యాండీ క్రష్ లాంటి గేమ్స్ ఆడిపించడం, వాళ్ళకు బాగుంటుందని చెప్పి ఒక ఆన్లైన్ కంటిన్యూస్గా ఎంటర్టైన్ చేయాలనుకుంటే ఆన్లైన్ గేమ్స్ను పరిచయం చేయడం, ఇవన్నీ తల్లిదండ్రులే పిల్లలకు అలవాటు చేస్తున్నారు. చేసి కొంచెం కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రులే మళ్ళీ పిల్లలు ఏం చేస్తారు, పిల్లలకి అలవాటు ఉంది. పిల్లలకు మనం అలవాటు చేయకుండా ఎట్లా? అంటే తల్లిదండ్రులు తప్పు ఉందంటారు కదా? 100% తల్లిదండ్రులదే తప్పు, లేకుంటే ఎవరిది తప్పు అవుతుంది అక్కడ? అంటే తినట్లేదు ఇవ్వడం మొరాయిస్తున్నారని పిల్లలకు చూపించే పిల్లలు తినకపోవడం అనేది చాలా కారణాల రూపంగా. ప్రత్యామ్నాయం ఏముంది? మొబైల్ ఇవ్వకుండా ఏం చేస్తే? ఫస్ట్ మనం ప్రాబ్లం పిల్లలు సరిగ్గా తినట్లేదు అంటే ఏం చూడాలి? మనం పెట్టే తిండి రుచికరంగా ఉందా లేదా చూడాలి. మనం చేసే రెసిపీస్ నిజంగానే పిల్లల ఆరోగ్యానికి సరిపోతుందా లేదా చూడాలి. పిల్లల టంగ్ టేస్ట్ బడ్స్కు మనం పెట్టే ఫుడ్కి ఏడ మ్యాచ్ అవుతుందో చూడాలి. మనం నిజంగానే పిల్లలకు పెట్టే ఫుడ్ని ఎన్ని రకాలైన కొత్త వంటలు మనం తయారు చేసుకున్నాము. తల్లి కానీ తండ్రి కానీ ఇవి చూస్తే పిల్లలకు నిజంగా ఏదైతే ఆసక్తి ఉంటుందో, ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అదే ఫుడ్ తయారు చేసి పెట్టాలి కదా. తల్లిదండ్రులుగా మన బాధ్యత కదా అది. పిల్లలు ఎట్లయినా తినిపించాలని చెప్పేసి నువ్వు మొబైల్ ముందు పెట్టి ఏం తింటారో తెలియకుండా వాళ్ళ నోట్లలో కుక్కినాం అనుకోండి, పిల్లలు డెఫినెట్గా వాళ్ళు మొబైల్ ఉంటేనే తింటానంటారు. ఓకే. సో దే ఆర్ ఆల్ కండిషన్డ్. అంటే ఫుడ్ ఏం తింటున్నామో రుచికరం ఉందా లేదా అని చెస్ట్ కాదు, మొబైల్ ఫోన్ చూస్తున్నామా లేదా అనే చెస్ట్. సో దీనికి 50 సంవత్సరాల క్రితమే పౌలవ్ అనే సైంటిస్టు కండిషనింగ్ అని ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది. ఇది చాలా పాపులర్ ఎక్స్పెరిమెంట్. ఏంటంటే కుక్కకు భోజనం పెడతాడు, ఫస్ట్ తింటుంది ఇది, అట్లా ఒక 10 రోజులు పెడతాడు. పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తాడంటే ఒక గంట కొట్టి ఫుడ్ పెడతాడు. పెట్టగానే అది గంట కొట్టి రాగానే ఫుడ్ వస్తుంది కాబట్టి తినేసాడు. కొన్ని రోజుల తర్వాత ఫుడ్ పెట్టకుండా గంట కొడతాడు, సలేగా నోరు ఊరుతుందండి. ఫుడ్ లేదు కానీ నోరు ఊరుతుంది. అంటే ఏంటి? అది ఫుడ్ కాదు, కండిషన్ అయింది గంటకు. సో ఇలానే పిల్లలు కూడా అంతే, వాళ్ళు తినే తిండి మొబైల్ ఫోన్ చూసుకొని తింటున్నారంటే ఏంది, వాళ్ళకు వచ్చే లాలజ్ ఏమో నాట్ బికాస్ ఆఫ్ ద ఫుడ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది మొబైల్ ఫోన్. సో మనమే వాళ్ళను కండిషన్ చేసేసినాం. ఏంటంటే వాళ్ళు భోజనం చేయాలి అని అంటే డెఫినెట్గా మనము సెల్ ఫోనే చూడాలి, సెల్ ఫోన్ లేకుండా తినవు. ఎందుకంటే తినాలనే కోరిక రాదు, ఎందుకు? వాళ్ళు కండిషన్ అయిపోయినారు. కదండి, కుక్క ఎట్లయితే గంటకు కండిషన్ అయిందో పిల్లలందరూ కూడా మొబైల్ ఫోన్కి కండిషన్ అయిపోయారు. కాబట్టి వాళ్ళు అదే పద్ధతిని వాళ్ళు నేర్చుకున్నారు. సో దట్ ఈస్ వన్ లెర్నింగ్ ప్రాసెస్ దే అడాప్టెడ్. అది మన తల్లిదండ్రుల పుణ్యమనే పిల్లలకు వచ్చింది.
అంటే ఇప్పుడు వరకు మనం పిల్లలు తిండి విషయం కానీ దాని తర్వాత ఏడవకుండా ఉండేది మాత్రం మన మొబైల్ని మనం ఆ రకంగా చూసాం. 10-12 ఏళ్ళు దాటిన తర్వాత టీనేజ్ నుంచి 18 ఇయర్స్ వరకు వచ్చేదాకా కంప్లీట్ అయ్యేదాకా అది దాని ఇంపాక్ట్ పూర్తి స్థాయిలో స్టడీ మీద పడుతుంది. అంటే చిన్నప్పుడు ఉన్నటువంటి ఇంపాక్ట్ పెద్దవాళ్ళ అయ్యేదాకా కూడా అదే చూస్తున్న నేపథ్యంలో చదువులో వెనకబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో వివిధ రకాల రీల్స్ కావచ్చు లేదా అన్ని రకాల సోషల్ మీడియా డెవలప్ అయినటువంటి నేపథ్యంలో వాటికి ఎడిక్ట్ అయిపోయి మరొక కొత్త వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది భవిష్యత్తు? ఫస్ట్ మొబైల్ ఇంపాక్ట్ ఎట్లుంటుంది అంటే, పిల్లలు ఎక్కువసేపు కనుక మొబైల్ ఫోన్ ఎక్స్పోజ్ అయితే వాళ్ళ బ్రెయిన్ అప్పుడే ఫార్మేటివ్ ఏజ్లో ఉంటుంది, అంటే డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటుంది. ఓకే, పిల్లలకు సంబంధించి కానీ మనుషులు ఎవరైనా సరే పుట్టిన నుంచి ఒక 25 ఇయర్స్ వరకు కూడా మన ఏరియా అంటాం, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటాం, పిఎఫ్సి అంటాం దాన్ని. ఈ పిఎఫ్సి ఏరియా పుట్టిన నుంచి 25 ఏళ్ళ వరకు కన్స్ట్రక్షన్లోనే ఉంటుంది, అది కంప్లీట్గా ఫామ్ కాదు. ఓకే, ఆ టైంలో నువ్వు ఏం చేస్తున్నావు, మనం మొబైల్ ఫోన్ ఇస్తున్నావు. ఏం చేస్తుంది అది? ఈ పిఎఫ్సి అనే ఏరియా ఎక్కడ పనిచేస్తుంది అంటే, సైంటిఫిక్గా, రేషనల్గా, ప్రాక్టికల్గా, రియలిస్టిక్గా నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే ఏరియా ఇది. ఈ ఏరియాతోటే మన జంతువులకు మనకు వేరే సెపరేషన్, అంటే కొత్త ఆలోచనలు రానియదు. సో ఎప్పుడైనా నువ్వు మొబైల్ ఫోన్ చూస్తున్నావో, మొబైల్ ఫోన్ కండిషన్గా అయినప్పుడు నేను నిజంగానే నా నిజ జీవితంలో వచ్చే సమస్యలకు నేను ఎట్లా స్పందించాలనే విషయాల పట్ల నీకు తెలియకుండానే నిన్ను కండిషన్ చేసేసుకుంటున్నావు. నాకు తెలియదు, నేను ఎట్లా ఆలోచించాలో తెలియదు. ఏదైనా సజెషన్ ఫోన్లో ఇస్తే ఫోన్ల ద్వారా నేను నేర్చుకుంటాను. సో ఆ రకంగా నువ్వు నీ బ్రెయిన్ యొక్క ఎదుగుదలను ఆపేస్తున్నావు. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, మన బ్రెయిన్ కంటిన్యూస్గా మొబైల్ ఫోన్ ఎక్స్పోజ్ కావడం వల్ల ఏం జరుగుతుందంటే, ఫర్గెట్ఫుల్నెస్ పెరుగుతుంది, రియాక్టివ్నెస్ తగ్గిపోతుంది, అగ్రెషన్ పెరుగుతుంది, లింబిక్ బ్రెయిన్ ఎక్కువ యాక్టివ్ అయిపోతుంది, ఎమోషనల్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, ఇంటెలెక్చువల్ బ్రెయిన్ తక్కువ అయిపోతుంది, కానీ సమస్యలు కూడా ఆటోమేటిక్ సమస్యగానే అవుతుంది. మూడోది ఏంటంటే, మనము ఆవెన్లో ఫుడ్ పెట్టి మనం ఆవెన్ ఆన్ చేస్తే ఒక 1 మినిట్లో ఫుడ్ అయిపోతుంది, వేడైపోతుంది. అంత తొందరగా బేక్ అయిపోతుంది. నువ్వు ఎగ్జాక్ట్లీగా నీ బ్రెయిన్ను మొబైల్ ఫోన్ ఎక్స్పోజ్ చేసి మైక్రోవేవ్లో పెడితే ఎట్లతో కుక్ చేస్తున్నామో నువ్వు ఆ రకంగా కుక్ చేస్తున్నావు. అంటే ఏంది, క్రియేటివ్గా ఆలోచించగలిగే శక్తిని నువ్వు కోల్పోతున్నావు అని అర్థం. ఓకే, దాంతో పిల్లలు ఎమోషనల్గా ఎక్కువ ఎఫెక్టివ్ అవుతున్నారు, ఇంటెలెక్చువల్గా చాలా తక్కువ అయిపోతున్నారు. సో బికాస్ ఆఫ్ దీస్ 3 రీజన్స్ మొబైల్ ఫోన్ కనుక పిల్లల్ని ఎక్స్పోజ్ చేస్తే మీరు తెలియకుండానే మీ పిల్లల ఎదుగుదలను మీరే ఆపుతున్నారని అర్థం. మీకు తెలియకుండానే వాళ్ళ క్రియేటివిటీని చంపేస్తున్నారని అర్థం. మీకు తెలియకుండానే వాళ్ళకు మానసికంగా ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, మానసికంగా అనారోగ్యవంతులను చేస్తున్నారని అర్థం. పేరెంట్స్ ఏం చేయాలా? పేరెంట్స్ హ్యాస్ టు గివ్ ద టైం ఫర్ ద కిడ్స్. ఖరీదైన వాతావరణం లోపల ఖరీదైన పుస్తకాలు కొనించడం, ఖరీదైన స్కూల్లో చేర్పించడమే వాళ్ళ బాధ్యత అని మెజారిటీ పేరెంట్స్ ఒక భ్రమలో జీవిస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ ఏంది? మంచి మనసున్న వాతావరణం, చాలా ఆరోగ్యకరమైన మాటలు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసే వాతావరణము ఏ కుటుంబంలో అయితే కలిగిస్తారో ఆ పిల్లలు నిజంగానే వ్యక్తిత్వంతో చాలా శక్తివంతంగా, మానసిక ఆరోగ్యంతో వాళ్ళు గొప్పగా మారేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ సార్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఫోన్లు ఇస్తున్నారు, హైయర్ క్లాస్ వాళ్ళు ఇస్తున్నారు, బెంజి కార్లు ఉన్నటువంటి పిల్లలకు కార్లు వాళ్ళు ఇచ్చేస్తున్నారు, కూలి పని చేసేటువంటి పేరెంట్స్ కూడా వివిధ రకాల ఫోన్లు ఇస్తున్నారు, కొనియని పరిస్థితి కూడా ఏర్పడింది. వాళ్ళు ఎక్కడ టైం మేనేజ్మెంట్ పాటిస్తున్నారు, మిగతా వాళ్ళు ఎక్కడ టైం మేనేజ్మెంట్ పాటించట్లేరు, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, వాళ్ళు ఎందుకు ఎడిక్ట్ అయిపోయి చదువుని వెనక వేసుకుంటున్నారు, వీళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతుంది, ఎక్కడ సత్ప్రవర్తనతో చూస్తే సెట్ అవుతారు, ఎట్లా దాన్ని మేనేజ్మెంట్ చేసుకోవాలి? మనం ఇప్పుడు తల్లిదండ్రులను అడ్రస్ చేస్తున్నాం అంటే మనం ఒక పర్టికులర్ సెక్షన్ అడ్రస్ చేయట్లేదు. సోషియో ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే అందరి తల్లిదండ్రులు తెలియకుండానే వాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తున్నారు. ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలకు సమయం ఇచ్చి పిల్లలతో సమయం గడుపుతారో, తల్లి కానీ తండ్రి కానీ, వీలైతే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు యాక్సెసిబుల్గా ఉంటారు అనే భావన పిల్లలకు కలుగజేయడం, పిల్లల ఫ్రీ టైంలో ఉండి మన టైం కూడా పిల్లలకు వెచ్చించి వాళ్ళతో కనీసం ఆడుకోవడం, సమాజం గురించి మాట్లాడుకోవడం, కుటుంబంలో ఉన్న పరిస్థితులు మాట్లాడుకోవడం, కుటుంబానికి సంబంధించి మనం నిత్యం చేయాల్సిన పనులేందో గురించి చర్చించడం, ఇవన్నీ వాళ్ళకు పిల్లలకు ఒక ఇంక్లూజివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలకు ఏ విషయంలో గురించి ఏ విషయం చెప్పరు, ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పరు, బయట ఏం జరుగుతుందో చెప్పరు, వాళ్ళు ఏం చేస్తారో చెప్పరు. కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు ఏం చేస్తారో కూడా తెలియదు, వాళ్ళు ఏం చదువుకున్నారో కూడా చాలామంది పిల్లలకు తెలియదు. సో తల్లిదండ్రులే ఏం చదువుకున్నారంటే చెప్పలేని పరిస్థితిలో పిల్లలు ఉన్నారంటే మరి పిల్లలకు తల్లిదండ్రుల గురించి ఏం తెలిసినట్టు? సో అట్లాంటి
ఒక డార్క్ ఎన్వైర్న్మెంట్ లోపల పిల్లల్ని పెంచుతున్నారు కాబట్టి పిల్లలకు మధ్య విపరీతమైన వ్యత్యాసాలు ఉంటాయి, విపరీతమైన డిఫరెన్సెస్ ఉంటాయి, విపరీతమైన ఏమంటారు కంప్లైంట్స్ ఉంటాయి. సో వాటిని అన్నింటినీ అడ్రస్ చేసి వాటిని రిజాల్వ్ చేస్తే కనుక పిల్లలు బాగుంటారనే ఆలోచన తల్లిదండ్రులకు రాదు. తల్లిదండ్రుల నుంచి బోలెడు కంప్లైంట్స్ ఉంటాయి పిల్లల మీద, కానీ పిల్లల కంప్లైంట్స్ ఏందో మనం తెలుసుకోవడానికి కానీ చర్చించడానికి మనం ముందుంటామా? ఉండలేం కదా. అంటే ఇక్కడ సార్ పేరెంట్స్లో ఎట్లాంటి మార్పు జరగాల్సిన అవసరం ఉంది? ఎంతసేపు మనం పిల్లల్ని నిందిస్తుంటాము, ఫోన్ గుంజుకుంటున్నాము, చదువురా అని చెప్తున్నాము, కానీ పేరెంట్స్ నుంచి ఎలాంటి మిస్టేక్ చేస్తున్నారు, వాళ్ళు ఏం మారాల్సిన అవసరం ఉంది? ముందుగా మనం పేరెంట్స్ కంటే ముందు ఇంకొంచెం స్టెప్ వెనక్కి వెళ్తే చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ముందు దే షుడ్ రేజ్ ఎ క్వశ్చన్. ఏంటంటే మనం నిజంగానే అవతల వ్యక్తిని మనం ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నామా, లేదు రకరకాలైన సామాజిక కష్టడి వల్లనో లేదు కన్స్టెంట్ వల్లనో ఒత్తిడి వల్ల మనం పెళ్లి చేసుకుంటున్నాం. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య లడాయి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒకరి మీద విమర్శించుకోవడం, ఒకరి పట్ల ఒకరికి వ్యతిరేకత ఉండడం, ఒకరి పట్ల ఒకరి నిందాపూరితంగా మాట్లాడుకోవడం, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కూడా అన్నీ తిట్టుకోవడం, ఇంత ఘర్షణాత్మక వాతావరణంలో పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి? ఫస్ట్ మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత అది మీ చాయిసో మీ పెద్దల చాయిసో మొత్తాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీరు పిల్లలు పుట్టించాలా లేదా అనేది డెఫినెట్గా క్వశ్చన్ చేయాలి. ఎందుకనంటే మీరు చేసే ప్రతి తప్పు పనికి పిల్లలే ఎఫెక్ట్ అవుతారు. ఈ సమాజంలో ఏ దేశంలో అయినా సరే జైళ్ళు, పోలీస్ స్టేషన్లు, ఓకే, పిల్లలందరూ వెళ్తున్నారు, క్రైమ్ చేస్తున్నారు అంటే ఎవరండి బాధ్యతలు? తల్లిదండ్రులే బాధ్యతలు. మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా చూసుకోండి, నేరస్తులుగా మారే పిల్లల వెనకాల ఒక బ్రోకెన్ హోమ్ ఉంటుంది, ఒక డిస్టర్బ్ ఉన్న ఫ్యామిలీ ఉంటుంది, చాలా డిస్ఫంక్షనల్ హోమ్స్ ఉంటాయి, చాలా ఏమంటారు నిందాపూరితంగా రోజు కుట్రకుతంత్రాలతో చేసే తల్లిదండ్రుల వాతావరణం ఉంటుంది. అలాంటిలోంచే పిల్లలు అట్లాంటి వాళ్ళు తయారవుతారు. కాబట్టి మనం తల్లిదండ్రులకు చెప్పాల్సింది ఏంటంటే మీకు నిజంగానే ఒకరి పట్ల ఒకరి విపరీతమైన ద్వేషభావం ఉంటే అది తగ్గించుకోవడంగానే ట్రై చేయండి, సానుకూలంగా ఉండడానికి ట్రై చేయండి. లేదు రెండో ఆప్షన్గా మీరు కౌన్సిలింగ్ సెంటర్ రండి. మాలాంటి సైకాలజిస్టులు ఎంతోమంది మీ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసి మీ జీవితాన్ని బెటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు నిరంతరం పోట్లాడుకొని నిరంతరం మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకుంటే అది మీ ఇద్దరి మధ్య ఉన్న పోరాటంగా మారిపోతుంది. అది ఎడతెగని పోరాటంలాగా పిల్లల బ్రెయిన్లోకి చొప్పించబడుతుంది. వాళ్ళు పెద్దగవుతారు, మీలానే తయారవుతారు, వాళ్ళు మీకంటే ఇంకా భయంకరంగా తయారవుతారు. పోయి అయితే నేరస్తులు అవుతారు, లేకుంటే పెళ్లి చేసుకొని మళ్ళీ వాళ్ళు అలాంటి పనులే చేస్తారు. ఎస్, ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఇద్దరు పేరెంట్స్లో మార్పు జరగాల్సిన అవసరం ఉంది. ఎంతైనా ఇద్దరు జాబు చేసే పరిస్థితులు ఉన్నప్పుడు పిల్లల పెంపకం మీద ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే సమయంలో వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలతో పిల్లలతో గడపాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు పిల్లల్లో మంచి జీవితం ఇవ్వాలి, మంచి ఆదాయం సంపాదించుకోవాలి, మనం గొప్పగా ఉండాలి, ఈ ఆలోచనలన్నీ మంచియే. కానీ మీరిచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఏ తల్లిదండ్రులైనా ఇవ్వాల్సింది ఏంటంటే మీ జీవితంలోంచి కొంచెం సమయం ఇవ్వాలి. ఎస్పెషలీ వెన్ దే ఆర్ అట్లీస్ట్ డ్యూరింగ్ ద టీనేజ్, పుట్టిన నుంచి అట్లీస్ట్ 10-12 ఇయర్స్ వరకు డెఫినెట్గా చాలా మూల్యమైనది ఏమైనా ఇవ్వగలుగుతున్నారంటే మీ ప్రేమ, మీ స్నేహం, పిల్లలతో టైం స్పెండ్ చేయడం, పిల్లలతో ఆడుకోవడం, పిల్లల అభిరుచిని గుర్తించడం, పిల్లలతో ఆట ఆడుకోవడం, మంచి మాటలు మాట్లాడుకోవడం, వీలైన కథలు చెప్పుకోవడం, జీవితంలో జరిగిన విషయాల గురించి చర్చించడం. ఇదే వాళ్ళ వ్యక్తిత్వం లోపల చాలా గొప్ప మార్పులు తెస్తుంది. వాళ్ళు సంతోషంగా, గొప్పగా, ఆనందంగా గడపడానికి జీవితానికి కావాల్సిన మొదటి ఫౌండేషన్ తల్లిదండ్రులే ఈ పద్ధతి ద్వారా మాత్రమే వేయగలుగుతారని ప్రపంచవ్యాప్తంగా జరిగిన రీసెర్చ్ చెప్తుంది. చాలా డబ్బున్న వాళ్ళు పెట్టాలి, ఏసీలు ఉంటేనే ఉండాలి, లేదు లగ్జరీ కార్లు తిరుగుతూనే మంచి జీవితం వస్తుంది, ఏ రీసెర్చ్ ఇంతవరకు చెప్పలేదు. కాబట్టి అది డబ్బున్న వాళ్ళు కానివ్వండి, మిడిల్లో ఉండండి, డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ సిద్ధాంతాలను ఈ ప్రాతిపదికన ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలను జీవిస్తారో ఆ పిల్లలు తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవచ్చు. చిన్న చిన్న సంఘటనలకు చాలామంది ఎగ్జైట్గా ఫీల్ అవ్వడం కానీ, అదే సమయంలో ఆత్మన్యూనతతో చిన్న మొబైల్ గుంజుకున్నారని చెప్పి సూసైడ్ చేసుకున్నటువంటి సంఘటనలు మనం మొన్న విన్నాం. అదే సమయంలో ఇంట్లో ఏదో చిన్న సమస్య వచ్చిందని చెప్పేసి పిల్లలతో కలిపి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటనలు మనం విన్నాం. ఇట్లా ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది కుటుంబాల్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టీవీ రిమోట్ ఇవ్వలేదని చనిపోవడం, మొబైల్ ఫోన్ ఆడొద్దని అన్నందుకు చనిపోవడం, భోజనం సరిగ్గా చేస్తలేమంటే చనిపోవడం, చదువుకోవట్లేదు ఎందుకు అని అంటే తల్లిదండ్రులు అనగానే పోయి చదువుకోవడం, అది ఒక క్రిస్టలైజ్ చేసే సిచ్యువేషన్, చిన్న పాట. యాక్చువల్గా ఏంటి, ఎప్పటి నుంచో ఎన్నో కారణాలు దోహదపడుతుంటాయి.
ఆ పిల్లలకి, పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ వాళ్ళకు ఒక మానసికమైన అనారోగ్యం ఎప్పటి నుంచో ఉంటుంది. అయితే వీళ్ళు దాన్ని గుర్తించలేరు. అన్ఫార్చునేట్ ఏంటంటే మన సమాజం ఎలా గుర్తించాలి? పక్క వాళ్ళు కానీ, ఇంటోళ్ళు కానీ, పేరెంట్స్ పక్కన పిల్లలు కానీ పెద్దలు కానీ ఇర్రేషనల్గా బిహేవ్ చేసినప్పుడు, ఉన్నట్టుండి టూ మచ్ ఆఫ్ యాంగర్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు, లేదు టూ మచ్ ఆఫ్ యాంగర్తో డిఫెన్స్ లాగా పోయి రూమ్లో తలపేసుకొని కూర్చోవడం, లేదా 2-3 రోజులాగా తినకుండా ఉండడం, తర్వాత విపరీతంగా గట్టిగా అరవడం, పుస్తకాలు చింపేయడం, వస్తువులు ఇసిరేయడం, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే, ఎవరు చేసినా సరే ఈ లక్షణాలను గుర్తిస్తే ఈ లక్షణాలన్నీ కూడా మానసిక అనారోగ్యానికి సింబల్స్ ఇవి. కాబట్టి ఇట్లా ఇంట్లో ఉంటారు, రోజు మాట్లాడుకోరు ఎవరితోటి, లేదు ఇంట్లో తినరు, లేకుంటే బయట తిరిగి వస్తారు. ఇది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానివ్వండి. సో దెర్ ఇస్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. విపరీతమైన ఒత్తిడి ఆ వ్యక్తుల మీద పనిచేస్తుందని అర్థం. కాబట్టి అట్లా అని అనిపించినప్పుడు మీకు తెలిసిన సొంత సూత్రాలన్నీ పక్కకు పెట్టి, ఈ యూట్యూబ్లు, వాట్సాప్లు ఇవన్నీ పక్కకు పెట్టి, రీచ్ అవుట్ ఏ ప్రొఫెషనల్ లైక్ అస్. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మీ జీవితాన్ని బెటర్ ఉంచుకోవడానికి, మీ మానసిక ఆరోగ్యాన్ని సైంటిఫిక్ పద్ధతిలో మేము అసెస్ చేసి మీరు ఏం చేస్తే బెటర్ అవుతారు అనే సూచనలు చేయడానికి లాట్ ఆఫ్ కౌన్సిలర్స్ ఆర్ అవైలబుల్. మనం ఆ సహాయం తీసుకోవాలి. పిల్లలు చనిపోయినప్పుడు, పెద్దవాళ్ళు పోయి సూసైడ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ మనం హ్యూ అండ్ క్రై లాగా మాట్లాడుకోవడం అనేది హెల్ప్ఫుల్ కాదు. ఇది మనకు ఫిజికల్గా అనారోగ్యం ఎందుకు వస్తుందో ఒక్కోసారి మనకు తెలియకుండా మనం వెంటనే డాక్టర్ దగ్గర పోతాం కదా. తలనొస్తుంది, 2 రోజులు చూస్తాం, 3 రోజులు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కాలు నొప్పి వస్తుంది, 2 రోజులు మనం చిటికలు వాడతాం, మన ఇంటి వైద్యం, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలానే మీకు మూడు బాగాలేకున్నా, 2-3 రోజుల కంటే ఎక్కువ కంటిన్యూ అవుతుంది, ప్లీజ్ విజిట్ ద సైకాలజిస్ట్. రైట్? ఉన్నట్టుండి మీకు అగ్రెసివ్ కోపం వస్తుంది, ప్లీజ్ మీట్ ద సైకాలజిస్ట్. మీ ఇద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య విపరీతంగా లేని కారణం కోసం ఎగిరిగిరి పడుకోవడం, తిట్టుకోవడం, విమర్శించడం, పొద్దున్న లేసి రాత్రి దాకా ఏదో కారణంతో భార్యను భర్తను ఇద్దరు విమర్శించుకోవడం, వేరే దగ్గరికి వెళ్ళి మన స్పౌస్ గురించి చెడ్డగా మాట్లాడుకోవడం, ఇవన్నీ అనిపిస్తే దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ సింపుల్. సార్, పిల్లల విషయం అంటే ఓకే, పేరెంట్స్లో కూడా ఓపిక లేకపోవడం, చిన్న విషయాల్లో కూడా ఘర్షణ పడుతుండడం, ఎక్కడ లోపం ఉంది అంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు సత్ప్రవర్తన వైపు, పిల్లల పెంపకంలో మంచి రావాలన్నా, వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుండాలన్నా, ఫ్యూచర్లో వాళ్ళ గోల్స్ రీచ్ కావాలన్నా ఎట్లా ఉండాలి వాళ్ళ ఇంట్లో? తల్లిదండ్రులు అందరూ ఫస్ట్ పెళ్ళైన తర్వాత వాళ్ళు పోవాల్సింది ఎక్కడికి? 2 రకాలైన కౌన్సిలింగ్స్కి వెళ్ళాలి. ఒకటి, మేమిద్దరం డిఫరెంట్ నేపథ్యాల నుంచి పెళ్లి చేసుకున్నాం. ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు ఏంటండి, దే ఆర్ లైక్ 2 కెమికల్స్. 2 కెమికల్స్ని కలిపితే అది ఒక మంచి కెమికల్ ఫామ్ కావచ్చు, కాంపౌండ్ ఫామ్ కావచ్చు, లేదంటే బ్లాస్ట్ కూడా జరగచ్చు. అలానే ఇద్దరు వ్యక్తులు కలిసి చేస్తున్నట్టు ఏంది, వాళ్ళ అమ్మ నాన్నల చైల్డ్హుడ్ వీళ్ళ మీద ఉంటుంది, వీళ్ళ అమ్మ నాన్నల చైల్డ్హుడ్ వీళ్ళ మీద ఉంటుంది, వీళ్ళ చైల్డ్హుడ్ వీళ్ళ మీద ఉంటుంది ప్రభావం. అంటే ఇది ఒక 6 యొక్క చైల్డ్హుడ్ ట్రామాస్, అన్మెట్ సైకలాజికల్ నీడ్స్, డిస్టర్బెన్సెస్ అన్నీ కలిపి ఇద్దరు కలుస్తున్నారు. అంటే ఎంత డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని రిజాల్వ్ చేసుకోండి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మనం పిల్లలకి అందాం అనుకున్నప్పుడు ఫస్ట్ గో టు ఏ ప్రొఫెషనల్ సైకాలజిస్ట్, లెర్న్ పేరెంటింగ్ అంటే ఏంటి అసలు. నిజంగానే పిల్లలు పుడితే మనం ప్రేమించగలుగుతామా లేదా? ప్రేమించాలంటే ఏం చేయాలి? ముందు సమయం ఇవ్వాలి. పిల్లల యొక్క పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించగలిగే శక్తిని మనం తెచ్చుకోవాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి అని అంటే ఏంది, ఎట్లయితే ఎంపతి పెంచుకుంటామో పిల్లల పట్ల కూడా అలాంటి ఎంపతి పెంచుకోవాలి. అది పుట్టినప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు కూడా వాళ్ళ సమస్య చెప్తే పూర్తిగా డినై చేసి కొట్టిపడేయకుండా పిల్లల పర్స్పెక్టివ్ లోపల నిజంగానే ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది, ఇది నిజంగానే వాడికి ఎందుకు ఇట్లా అనిపిస్తుంది అనే భావన తల్లిదండ్రులకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఉన్న ఒక సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. అప్పుడు పిల్లలకు సాయం చేయడానికి తల్లిదండ్రులు ముందుకు వస్తారు, పిల్లల సమస్య బయటకు వచ్చి బెటర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సార్, ప్రధానంగా ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ కూడా వచ్చింది కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. చాలామంది ఈ ఎగ్జామ్స్లో ఫెయిల్ కావడం కానీ, లేదంటే అనుకున్న స్థాయిలో వాళ్ళు లక్ష్యాన్ని నెరవేర్చకపోవడం కానీ, జేఈ కావచ్చు, ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ఎంతో అనుకుంటారు బుక్స్ స్టార్ట్ చేసేటప్పుడు, కానీ చివరికి వచ్చేసరికి ఎగ్జామ్స్ వచ్చేసరికి చాలామంది కూడా అనుకున్నటువంటి ఫలితాలు రావట్లేదు. ఎక్కడ విద్యార్థులు టైం మేనేజ్మెంట్ విషయంలో ప్రాబ్లం వస్తుందా, అసలు ఎక్కడ వాళ్ళు సరైన ప్లాన్ లేకపోవడం? ముందు ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ చదివే పిల్లలకు కానీ, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే పిల్లలు, అటు ఇంటర్మీడియట్ అటు కాంపిటేటివ్ ఎగ్జామ్, అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు ఏముంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్? ఒకటి క్లాట్ ఉంటుంది, ఒకటి IIT-JEE ఉంటుంది, 3వది నీట్ ఉంటుంది. ఓకే, ఈ 3 పరీక్షలకు అటు ప్రిపేర్ అవుతూనే ఇంటర్మీడియట్ కూడా చదవాలి పిల్లలు. సో దాంతో ఏం జరుగుతుంది, పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. సో అంత కంటెంట్ని, అంటే అటు కాంపిటేటివ్ ఎగ్జామ్ కంటెంట్, ఇటు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కంటెంట్ను తీసుకొని అబ్జర్వ్ చేసుకొని దాన్ని రీప్రొడ్యూస్ చేయగలిగే శక్తి, లిమిటెడ్ టైంలో రీప్రొడ్యూస్ చేయగలిగే శక్తి తక్కువ మంది పిల్లలకు ఉంటుంది.
ఎవరైతే అలాంటి శక్తి వాళ్ళు తెచ్చుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ చదివేటప్పుడు వాళ్ళకున్న సమయం, అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ వాళ్ళు ఏం చేస్తారు, మనకు మొత్తం సంవత్సరంలో 9 నెలల కాలేజీ నడిస్తే దాని లోపల కనీసం 1 నెల 2 నెలలు ఎగ్జామ్స్ కోసం పోతాయి. ఓకేనా? సో ఉన్న టైం ఎంత, ఎగ్జామ్ 7 మంత్స్ 6 మంత్స్ ఉంటుంది. ఆ 6 మంత్స్ లోపల ఉన్న 5 మంత్స్ వాళ్ళు ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి మాట్లాడతారు. సో లాస్ట్ 1 మంత్ మాత్రమే ఈ ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేసే అవకాశం కలుగుతుంది. అట్లా ఇంటర్మీడియట్ మాత్రమే ఫోకస్ చేయాలని అంటే ఏంది, పిల్లలకు అప్పటికే చాలా చదివి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏమవుతుందో నా ఆందోళనతో ఉండి ఈ 1 మంత్లో నేను చదవగలుగుతాను లేదని ఒక ప్రెషర్ జనరేట్ అవుతుంది. ఫస్ట్ అక్కడ జరుగుతుంది. రెండోది ఏంది, నేను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుతున్నా కాబట్టి ఐపీ ఎగ్జామ్లో గ్యారంటీగా నేను ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనే గోల్ ఆల్రెడీ వీళ్ళ ఉద్దేశం లేకుండానే వేరే వాళ్ళు సెట్ చేస్తారు. వాళ్ళు అవును 90% 95% అని సెట్ చేస్తారు. కాలేజ్ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తే పేరెంట్స్ చేస్తారు అండ్ పీర్ నుంచి కూడా వస్తుంది. సో ఈ 3 రకాలైన ఒత్తిళ్లు పిల్లల మీద పనిచేస్తాయి. చేసినప్పుడు పిల్లవాడు పుస్తకం ఓపెన్ చేయగానే ఇప్పటి వరకు ప్రిపేర్ అయిన మోడల్ అంతా అబ్జెక్టివ్ టైపు, వెంటనే ఇది డిస్క్రిప్టివ్ షిఫ్ట్ కావాలి. దెన్ దెర్ ఇస్ ఏ టూ మచ్ ఆఫ్ కాంట్రడిక్షన్ ఇన్ ద మైండ్. ఇప్పటి వరకు అబ్జెక్ట్ టైపు చూసి ఏ పాయింట్ ఇంపార్టెంటో చూసి నేర్చుకునే తత్వంలోంచి మనం క్వశ్చన్ ఇస్తే కనుక ఎక్కువ రాయాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో ఆ మిస్ మ్యాచ్ ఆఫ్ ది ఓరియంటేషన్లో ప్రాబ్లం వస్తుంది. దాంతో పిల్లలకు కొంతమందికి విపరీతమైన భయం స్టార్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ 1 మంత్ లోపల వారం రోజులు నాకు ఇదంతా ఏంది అని చూసుకోవడానికి టైం అయిపోయింది, ఇక మిగతా టైం అంతా 3 వారాలనే ఉంది, ఎట చదవాలి. ఆ ఆందోళనతోటి కొంతమందికి 50% టైం వెళ్ళిపోతుంది. సో దాంతో ఏం చేస్తారు పిల్లలు, ఎట్లా బయటపడాలంటారు ఈ కౌన్సిలింగ్ మీరు ఎట్లా చెప్తారు? సో ఈ తెలియగానే ఏం చేస్తారంటే తల్లిదండ్రులు గుర్తించాల్సింది, పుస్తకం వదిలేసి ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్తున్నాడు అంటేనే ఇండికేషన్ ఏంటి, భయంలో ఉన్నాడని అర్థం. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫర్ ది అవుట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద మొబైల్ ఫోన్ ఆర్ వీడియో గేమ్స్, బట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫియర్. అవాయిడెన్స్ వస్తుంది, నాకు అన్నొచ్చు నేను రేపనగా రాసేస్తాను అంటే దట్ ఈస్ ఇండికేషన్ దట్ ఈజ్ సఫరింగ్ విత్ ద ఫియర్, యాంగ్జైటీ జనరేట్ అవుతుంది అర్థం. కాబట్టి అలాంటి పిల్లల్ని మీరు తల్లిదండ్రులుగా మీ పట్ల మీరు చేసి ఏంటంటే ఫస్ట్ ఒక సానుకూలమైన వాతావరణం క్రియేట్ చేయండి. ఎంత పర్సెంటేజ్ వస్తుందన్న సంగతి పక్కకు పెడదాం. ఫస్ట్ ఈ రోజున్న సమయం లోపల మనకు 12 గంటల టైం ఉంది. ఈ 12 గంటల టైంని మనం ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఏం చేయాలి, మీరు పిల్లలతో కూర్చొని 12 గంటలే చదవాలని ఎమోషనల్ టైం టేబుల్ వదిలేసి ప్రాక్టికల్ పాసిబిలిటీ టైంలో ఎంత చేస్తాం. కాబట్టి ఫస్ట్ యూ స్ప్లిట్ ఇన్ ద 12 hours ఇంటూ బేబీ స్టెప్స్. ఫస్ట్ యూ స్టార్ట్ విత్ 45 minutes. 45 minutesలో మీరు ఎంత చదువుతారు, మీరు చదవండి, చదివి రీప్రొడ్యూస్ చేయండి. తర్వాత యూ గివ్ ఫర్ అనదర్ 15-20 minutes బ్రేక్, నెక్స్ట్ అనదర్ 45 minutes. ఇట్లా ఎవ్రీ 45 minutes ఎన్ని మీరే సార్. ఇప్పుడు చాలామంది ఈ చెప్పే క్రమంలోనే చదివే క్రమంలో కూడా ఒక్కొక్కరు రాత్రి 1 గంట 2 గంటల దాకా చదువుతుంటారు. పొద్దున చాలా లేట్గా ఎగ్జామ్కి అరగంట ముందు లేచి అవుతుంటారు. కొంతమంది ఎగ్జామ్ సెంటర్ దగ్గరనే నిలబడి చదువుతుంటారు. ఇది మంచి పద్ధతి అంటారా అసలు? ఇది మంచిగా చెడా పద్ధతి గురించి మనం ఆలోచించద్దు. కొంతమంది పిల్లల ప్రిపరేషన్ అట్లే ఉంటుంది. ఎవరైతే ఎక్కువ యాంగ్జైటీ ఉంటుందో, ఎవరైతే లాస్ట్ మినిట్లో చదివే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే మొదటి నుంచి చదువుతూ ఎట్లయినా సరే నాకు 98% తెచ్చుకోవాలని యాంగ్జైటీతో ఉంటారో, ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చే ప్రెషర్ వాళ్ళ మీద బిల్డ్ అవుతుందో వాళ్ళందరూ లాస్ట్ మినిట్లో చదువుతారు. 2 రకాల వాళ్ళు చదువుతారు. ఒకటి నిన్ననే వన్ డే బ్యాటింగ్ చేసే వాళ్ళు చదువుతాడు. అట్ ద సేమ్ టైం ఎప్పటి నుంచి చదివే వాళ్ళు ఎట్లయినా సరే 98% తెచ్చుకోవాలనుకుంటే వాళ్ళు చదువుతారు. ఈ 2 సెక్షన్స్ మాత్రమే మనం ఎగ్జామ్ సెంటర్ దగ్గర బైకుల మీదకి వెళ్ళి కార్ల మీద పోయేటప్పుడు లాస్ట్ మగ్గ పని లాస్ట్ ఏమంటారు రివిజన్ అని చేసే పిల్లలు ఉంటారు. ఒక సెక్షన్ ఆఫ్ పిల్లలు ఉంటారు, దే నో ప్రెటీ వెల్ దట్ దేర్ గోల్ ఈజ్ వెరీ క్లియర్, మనం ఒక 80% తెచ్చుకోవాలి. వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం చదువుతారు, వాళ్ళు అంతగా ఫిక్స్ అవుతారు, స్కూల్కి వెళ్తారు, పోయి ఎగ్జామ్ రాసేస్తారు, వాళ్ళకేం సమస్యలు ఉండవు. యావరేజ్ బిలో యావరేజ్ మాత్రమే చివరి నిమిషం వరకు చదవడం రాత్రి. ఇట్స్ నాట్ అబౌట్ ద యావరేజ్ బిలో, ఇట్స్ నాట్ అబౌట్ ది అకాడమిక్స్, ఇట్స్ నాట్ అబౌట్ ది గోల్ అండ్ గోల్ సెట్టింగ్, ఇట్ ఈస్ అబౌట్ ది పర్సనాలిటీ ఆఫ్ ద స్టూడెంట్. యాంగ్జైటీతో ఉన్న పిల్లలు మాత్రమే ఆ లాస్ట్ క్రామ్ చేయాలి. క్రామ్ చేసే వాళ్ళు లాస్ట్ మినిట్ క్రామ్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా కూల్కి వెళ్ళి స్టెబిలైజ్ చేసుకొని ఎగ్జామ్ ముందు టీచర్లు చెప్తారు, తల్లిదండ్రులు చెప్తారు, గంట ముందు ఏం చదువు పెట్టా నీకు ఏది వస్తుంది రాసినా అని చెప్తారు. అట్లాంటి వాళ్ళు గంట ముందు సభ్య కూర్చుంటారు, వెళ్ళి ఎగ్జామ్ రాసేస్తారు. ఓకే, సో ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ విత్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ ద చిల్డ్రన్. అది బాగా మార్కులు తెచ్చుకుంటే వాళ్ళు చదువుతారా, లేకుంటే తక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్ళు చదువుతారా, లేకుంటే మిడిల్ క్లాస్ మార్కులు చదువుతారా, ఇట్స్ నాట్ అబౌట్ ద క్లాసిఫికేషన్. సార్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి, ఇంకొక 15 రోజులు మళ్ళీ 10th ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఈ పిల్లలు స్టూడెంట్స్ టైం మేనేజ్మెంట్ ఎట్లా కరెక్ట్ ప్లాన్ చేసుకోవాలి? టైం మేనేజ్మెంట్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న మీ అమ్మని అడగాల. ఎందుకంటే అమ్మ ఈజ్ ద బెస్ట్ పర్సన్ టు మేనేజ్ యువర్ టైం. ఆమె రోజు తెల్లారి
నేను అమ్మ పని చేయాలంటే పొద్దున్నే ఆమె కూడా లేవాలి. సో ఎన్నింటికి లేస్తుంది, ఎందుకు లేస్తుంది, ఇలా పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏం ప్రిపేర్ చేస్తుంది, లంచ్ చేయడానికి ఏం తయారు చేస్తుంది, ఆ వస్తువులను ఎప్పుడు సమకూర్చుకుంటుంది, ఇది ముందు మీరు దృష్టి పెట్టారు అనుకోండి, యూ కెన్ లెర్న్ ద అబ్సల్యూట్ టైం మేనేజ్మెంట్. అండ్ దాని నుంచి మనం బయటకు వచ్చి మన చదువుకు సంబంధించి చేస్తే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, మనకున్న ఈ 15 రోజుల కాలం లోపల మనకు మొత్తం అన్ని సబ్జెక్టులు 6 సబ్జెక్ట్ లోపల ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఇందులో నాకు ఎన్నొచ్చు, రైట్, ఇందులో ఎన్ని రావు, ఈ 15 రోజుల లోపల నేను వచ్చిన సబ్జెక్ట్ని నేను బాగా ప్రిపేర్ కావడమా, లేదు రాని సబ్జెక్టుల నుంచి కూడా కొన్ని ఏమన్నా నేను ప్రిపేర్ కావాలన్నా, ఇది ఫస్ట్ టేబుల్ వేసుకోవాలి. వేసుకొని ఎన్ని క్వశ్చన్ పేపర్స్ నేను ఈ పరీక్షలు అయ్యేలోగా రాయాలనుకుంటున్నాను, అన్ని క్వశ్చన్ పేపర్లు చదవడానికి ఎంత టైం పడుతుందో ఫస్ట్ ఈ టైంని రాసుకొని ఆ టైంలో ఫిట్ అయ్యే అన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేను రోజులో ఎన్ని చదవడం చేస్తే మీకు ఈజీగా ఎంత టైం ఎట్లా మేనేజ్ చేసుకోవాలో టైం అనేది మీకే తెలిసిపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది కూడా అనుకుంటారు ఇంక ఎగ్జామ్స్ 4 రోజులు ఉన్నాయి కదా, 15 రోజులు ఉన్నాయి కదా, అప్పుడు చదువుదాంలే అనేటువంటి వాళ్ళు చాలామంది. అలాంటి వాళ్ళకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. అసలు వాళ్ళు సక్సెస్ కావాలంటే పిల్లలు కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. లేదండి, ఇప్పుడు 15 రోజుల్లో సక్సెస్ కావాలంటే ఉద్దేశం ఏంటి, ఎగ్జామ్లో పాస్ కావడమే. ఓకే, 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పాస్ కావడం అనేది చాలా ఈజీ యాక్చువల్గా. ఎందుకంటే ఒక 30 సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ 10th అంటే చాలా గుట్టలెక్కే పనిలా ఉండేది. ఇప్పుడు ఏంటండి, అందరూ అన్ని ఇన్స్టిట్యూషన్లు టీచర్లు అందరూ కూడా పర్ఫెక్ట్ అయిపోయారు. ఏంటి, ఎగ్జామ్ని ఎట్లా రాయాలనే దానిలో. సో ఎగ్జామ్ మేనేజ్మెంట్ అనేది ఇట్ హెస్ బికమ్ వెరీ ఈజీ ఫర్ ఎవ్రీబడి. అందుకోసం మన పర్సెంటేజ్ చూడండి 90% వస్తుంది, 85%. ఆ రోజుల్లో 50-60%. ఆ రోజుల్లో అసలు పాస్ కావడం గ్రేట్. ఇప్పుడు చూడండి, మీరు న్యూస్ పేపర్ చూస్తే అన్ని ఫస్ట్ క్లాస్లే ఉంటాయి. 3rd క్లాస్ వచ్చేవాళ్ళు ఏదో 10 మంది 20 మంది ఉంటారు ప్రతి జిల్లాకు. మేము 10th క్లాస్ 1977లో మేము 10th క్లాస్ పాస్ అయినప్పుడు చూస్తే 3rd క్లాస్ ఇంత పొడుగు ఉంటుంది, ఫస్ట్ క్లాస్లో 2-3 లైన్లే ఉంటుంది. ఇప్పుడు టోటల్ రివర్స్ అయిపోయింది. ఎందుకైంది, బికాజ్ ద టీచింగ్ మోడల్ చేంజ్ అయింది, టీచర్స్ యొక్క కమిట్మెంట్ చేంజ్ అయింది, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క గోల్స్ చేంజ్ అయిపోయి పేరెంట్స్ యొక్క అవేర్నెస్ పెరిగింది, పిల్లలు కూడా అంతే గొప్పగా డిమాండ్ని బట్టి రైజ్ అయ్యే సిచ్యువేషన్ పెరిగింది. కాబట్టి ఇవన్నీ చేంజ్ అయిపోయాయి. అంటే పిల్లలు ఎగ్జామ్స్ టైంలో, అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి, నైట్ టైంలో ఏ టైంలో పడుకోవాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది? బేసిక్గా న్యూట్రిషనిస్టులు, ఫుడ్ సైంటిస్ట్ అందరు చెప్పేది ఏంటి అని అంటే, ఎగ్జామ్స్ పీరియడ్ లోపల చాలా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన మెమరీ ఎక్కువ పనిచేస్తుంది, ఫోకస్ పెరుగుతుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా మీ ఆరోగ్యం బాగుండడానికి కోసం చేసేది. ఎగ్జామ్స్ అనేది ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం కూల్గా ఉండాలి అని అంటే అవైలబిలిటీ ఉంటే మజ్జిగ తాగడం, లేదంటే కొబ్బరి నీళ్ళు తాగడం అనేది న్యూట్రిషన్ అందరూ చెప్పేది. ఇట్స్ నాట్ మై వాయిస్, బట్ ఇట్ ఈస్ ఏ ఫుడ్ సైంటిస్ట్ వాయిస్. ఓకే, స్లీపింగ్ టైం కూడా సేమ్, కొంచెం ఎర్లీగా పడుకోవడం బెటర్ అంటారు. అది మానసిక సమస్యలకి ఇంటర్లింక్ ఉంటుంది. ఐ టెల్ యూ వన్ థింగ్. చాలామంది మనకు తెలియని చాలామంది మైకుల ముందుకు వచ్చి చాలా ప్రీచ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే, నువ్వు 10ంటికే పడుకోవాలా, పొద్దున బ్రహ్మముహూర్తం లేవాలా, ముహూర్తం లేచి చదివితేనే మైండ్ బాగా క్యాచ్ చేస్తుంది అనేది తప్పది. ఇట్స్ చాలా ప్రూవెన్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యూస్ఫుల్. ప్రపంచంలో మనుషులు 3 రకాల మనుషులు ఉంటారు. ఓకే, కొందరిని మనం నైట్ మేకర్స్ అంటాం, కొందరి డే మేకర్స్ అంటాం, కొందరేమో జనరల్ మేకర్స్ అంటాం. నైట్ మేకర్స్ అంటే ఎవరంటే, వాళ్ళు రాత్రిపూటనే వాళ్ళకు బాగా ఉత్సాహం ఉంటుంది, రాత్రిపూటనే వాళ్ళు ఎక్కువ చదవగలుగుతారు. వాళ్ళు రాత్రి 12-1 అవుతున్నా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ, పీస్ ఆఫ్ మైండ్, ఆ టైం అంటే ఫుల్ అటెన్షన్తో చదువుతారు. వాళ్ళు ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉందనుకోండి, వాళ్ళ మైండ్ కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, బాగా చదువుతారు, కాన్సన్ట్రేట్ చదువుతారు, నేర్చుకోగలుగుతారు. వాళ్ళు డెఫినెట్గా లేటుగా అనుకుంటారు, లేటుగా వేస్తారు. ఇట్స్ ఓకే, వాళ్ళకి అదే పాటించాలి. నువ్వు ఈ సూత్రం తీసుకొని విన్నావు అనుకోండి, పొద్దున్న లేవాలి, బ్రహ్మ ముహూర్తంలో నువ్వు చదవాలి అన్నారు అనుకోండి, ఈజ్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్. కాబట్టి మీ పిల్లల యొక్క స్థితిగతులను బట్టి మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టండి. డే మేకర్స్ ఉంటారు, వాళ్ళు రాత్రి కూడా ఎక్కువ ఉండలేరు. వాళ్ళు రాత్రి 10-9 కానీ నిద్ర వచ్చేస్తూనే ఉంటుంది వాళ్ళు, కానీ పొద్దున ఎప్పుడైనప్పుడు లేవగలుగుతారు. సో వాళ్ళకు మీరు బ్రహ్మ ముహూర్తమా, విష్ణు ముహూర్తమా, ఏ ముహూర్తం పెడితే ఆ ముహూర్తం లేపి చదివించండి. జనరల్ మేకర్స్ ఉంటారు, కొందరు సిచ్యువేషన్ డిమాండ్ని బట్టి రాత్రి అయితే రాత్రి, పగలైతే పగలదు, వాళ్ళు అట్లా చదువుకుంటారు. కాబట్టి బేస్డ్ ఆన్ ద డిమాండ్ అండ్ ద నీడ్ పిల్లల యొక్క చదువు షెడ్యూల్ని మీరు డిజైన్ చేయండి. చివరిగా సార్, క్షణికావేశంతో చాలామంది కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అది ఏ రకమైనటువంటి నిర్ణయాలే కావచ్చు. ఆ తొందరపాటు నిర్ణయాలతో చాలా వరకు తప్పులు చేస్తుంటారు, ఒక్కోసారి ప్రాణాలు మీద తెచ్చుకుంటున్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకు మీరు ఎలాంటి సలహా ఇవ్వదలుచుకున్నారు? ఎవరైనా కావచ్చు, వేరే పెద్దవాళ్ళైనా స్టూడెంట్స్గా అయినా సరే, వాళ్ళు ఒక చెక్ చేసుకోండి. తల్లిదండ్రులు కూడా చెక్ చేయొచ్చు పిల్లల్ని. ఉన్నటువంటి సిచ్యువేషన్ ట్రిగ్గర్ కాగానే విపరీతమైన ఆవేశం వచ్చింది,
వాళ్ళు విపరీతంగా అరుస్తున్నారు, లేదా కోపంతో చిందులేస్తున్నారు, వస్తువులు ఇరగొడుతున్నారు, గోడలు కొడుతున్నారు, కాళ్ళ కింద కూడా కొట్టేస్తారు, నేను ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళకి ఏదో ఒక మానసిక రుగ్మత ఉన్నట్టు వాళ్ళు మనకు సిగ్నల్ ఇస్తున్నారు. కాబట్టి మీ స్వంతకు సంబంధించి మీ స్వంత ప్రయోగాలు మానేసి దయచేసి మీరు ఒక ప్రొఫెషనల్ కలవండి. కలిస్తే తప్పకుండా వాళ్ళకున్న సమస్యను సైంటిఫిక్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఏ రకమైన మెథడ్స్ ద్వారా వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చేసి వాళ్ళను బెటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే మీరు ప్రొఫెషనల్ కలవండి, యూ విల్ బికమ్ బెటర్. రైట్, థ్యాంక్ యూ సార్. చూశారు కదా వీరేంద్ర గారు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి సూచనలు. పిల్లలు ఎదుగుదల విషయంలో కానీ, ఎగ్జామ్స్ రాసే విషయంలో కానీ, వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడంలో, పిల్లల పెంపకం విషయంలో ఖచ్చితంగా కూడా పేరెంట్స్ పాత్ర చాలా కీ రోల్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అదే సమయంలో పిల్లలు కూడా వాళ్ళ సమయపాలన పాటించకపోతే వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది అన్నటువంటి విషయం మీద కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.